నేర్పిస్తుంది. వీళ్ళు ఏదైతే మంచి చెప్తారో, ఏదైతే మంచి జరగాలని కోరుకుంటారో, మంచి కోసం నిలబడతా ఉంటారో, వాళ్ళు విలన్లాగా కనపడతారు, వాళ్ళు సైకోల్లాగా కనపడతారు, గొడ్డల్లాగా కనపడతారు, కత్తిలాగే కనపడతారు. అందుకే రోజు అదే అంటున్నాను. దీనికి మేము రియాక్ట్ కావాలని అనుకుంటున్నాం. నేను దానిలాగా ఈ ఇష్యూస్ మీద అవుతాం. ప్రజలు ముందు గమనించాలి. రాష్ట్రం మొత్తం అద్దాల కోసం 2,500 కోట్లయింది. దానికి ఏమన్నా అది అసలు ప్రజల సొమ్ము అంటే అంత ఇదిగా ఉందా? ఇంకా దీనికి ఎన్ని వేల కోట్ల అదనంగా అంటే అది తెలియదు. కలుపుతా పోతానంటున్నాడు. ఆయన హెరిటేజ్ సంస్థనా లేకుంటే ఇల్లు కడుతున్నారు పెద్ద ప్యాలెస్ కంటే ఇంకా ఘనంగా. బట్ అది ఎవరు కడుతున్నారో అందరికీ తెలిసిందే. సహజంగా అక్కడ ఎవరు రానివ్వట్లే. అంత రెస్ట్రిక్టెడ్ ఏరియా ఎందుకు పెట్టారో అర్థం కావట్లే. మీడియా వాళ్ళని అడుగుతున్నా. ఐ డోంట్ థింక్ మీరు పోయి వీడియో చేయడమో ఫోటో తీయడమో సాధ్యమని నేను అనుకోవట్లా. కానీ ట్రై చేసి చూడండి. వెళ్ళేస్తున్నారా? ఏం చేస్తున్నారు? అక్కడ ఏమైనా అణుస్థావరం కడుతున్నాడా? అయినా నాకు అర్థం కావట్లేదు. న్యూక్లియర్ బేస్ ఏమైనా పెడుతున్నారా? అదేమన్నా డిఫెన్స్ ఇదా? ఎందుకంటే అడిగి పోతే ఆ కాంట్రాక్టర్లవే కనపడతారు అంతా. ఇప్పుడు అమరావతిలో ఎవరైతే పనులు చేస్తున్నారో ఆ కాంట్రాక్టర్లో వాళ్లే ఆడొచ్చి ఉచిత సేవ చేస్తుంటారు. ఆ డిజైనర్లు వాళ్లే అక్కడ వచ్చి ఇది చేస్తుంటారు. అందుకే అక్కడికి ఊరికి రానివ్వట్ల. దోపిడీలో మళ్ళీ చిన్న చిన్న చిలక్కొట్టుడు, ఆ దోపిడీ కూడా నడుస్తుంది. కాబట్టి వాటిని ప్రశ్నిస్తున్నాం అనే దాని వల్లనే ఇంతగా వైల్డ్గా రియాక్ట్ అవుతున్నాడు. వైల్డ్గా రియాక్ట్ అయ్యి నోటికి వచ్చినట్టు తిడుతున్నాడు. మేము విలన్ లాగానో గొడ్డల్లాగానో ఆయన కనపడతాము. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలా. బట్ దీన్ని నిలదీయాలా. ఎవరెబ్బ సొమ్మని తీసుకెళ్లి 1,000 కోట్లు, లక్షల కోట్లు మీ మాటల్లో వచ్చింది. 1,000 కోట్లు కళ్ళ ముందు పోతుంది. ఈరోజు చూస్తే 3,70,000 కోట్లు ఎంతో అప్పుడు ఈ 2 ఏళ్లలో. ఇంకా 2 ఏళ్లు కాలే, ఇంకా 10 రోజులు, ఇంకా నెల రోజులు ఉంది. రిజల్ట్స్ వచ్చింది జూన్లో. అంటే నెలన్నర దాకా అనుకోండి. అప్పటికే 3,70,000 కోట్లు అప్పులు చేసినావు. కళ్ళ ముందు ఎక్కడికి పోతుందో కనపడుతోంది. అసలు దాన్ని చాలామంది ఏమనుకుంటారంటే ఇది పిచ్చితనము, లేక ఆయన ఏదో తన భ్రమలో తనున్నాడని. భ్రమలో ఎప్పుడు ఉండొచ్చు నువ్వు? నీ సొంత భ్రమ, నీ ఇంట్లో కూర్చొని నీ కళలు నువ్వు కనుక్కుంటా, నీ జోబులో ఖర్చు పెట్టుకుంటా చేస్తే నీ కర్మ పోతాడు, ఎత్తిపోయినాడు ఏదనుకోవచ్చు. ఏదో తన డబ్బులు ఖర్చు పెట్టుకొని పనికిరాని పనులు చేస్తా అంటే. నిన్ను ఎలక్ట్ చేసుకునేందుకు మీ ప్రభుత్వంలోకి మీరు తీసుకొచ్చింది ఎందుకు? ప్రజలు ఈ 5 ఏళ్లు వాళ్ళ గురించి పట్టించుకుంటారని కాదు. అట్లా జలగల మాదిరి వాళ్ళని పట్టి పెద్ద జలగల్లాగా కంటిన్యూస్